నేను నిస్సహాయుడిని, ఏ విధమైన సహాయం లేదు, నేను ఎవరి మీద ఆధారపడటం లేదు అయ్యా, నీ మీద తప్ప ఎవరి మీద ఆధారపడలేదు, అయ్యి నువ్వు తప్ప నా పాపాలు ఎవరు కడగలేరయ్యా అని ఆ గొర్రెపిల్లని ఎప్పుడైతే మనం 2 చేతులు అలా పెట్టామో అప్పుడు యాజకులు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన వెంటనే ఆ వ్యక్తిలో ఉండేటువంటి సమస్త పాపాలు ఆ గొర్రెపిల్లలోకి వస్తాయి. ఎవరా గొర్రెపిల్ల? యేసుక్రీస్తు ప్రభువు వారు. కొత్త నిబంధన కాలంలో క్రీస్తు గొర్రెపిల్లగా ఉన్నారు. పాత నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి మనం తీసుకొచ్చినటువంటి గువ్వ కానీ లేదా పావులు కానీ లేదా గొర్రెపిల్ల కానీ మనం చేతులు వచ్చే మనలో ఉన్నటువంటి సర్వ పాపము ఆ గొర్రెలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ఆ పాపముతో ఉండే గొర్రెని వధించి అందులో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ తీసివేస్తాడు. శ్రేష్టమైనటువంటి ఆ రక్తమును తీసుకొని ఇప్పుడు ప్రధాన యాజకుడికి అప్పగిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొని ప్రజలందరి పక్షముగా సంవత్సరానికి ఒకసారి ఎక్కడ ప్రవేశిస్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు. మన పాపములు కడగడానికి. అంటే ప్రతి సంవత్సరం ఇలా రొటీన్ అవుతూ ఉంది. లేవీయుడు అంటే పాపులు ప్రజలందరూ కూడా వారి పాపములు కడుక్కోవడానికి ఒక గొర్రెపిల్లని తీసుకురావడం, ఇక్కడికి వచ్చి లేవీయుల దగ్గరికి వచ్చి దాన్ని పరిశుభ్రపరచడం, మరలా యాజకుడు వచ్చి దాని గురించి ప్రార్థన చేయడం, ఈయనేమో రక్తాన్ని ప్రధాన యాజకుడికి ఇవ్వడం, ఇలా రిపీట్ గా అవుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అనుకున్నారు, నా